దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు అవుతున్న స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా ఇంకా పేదలకు దరిచేరలేదని 15 ఆగస్టును పురస్కరించుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యాలయం ముందు పట్టణ కార్యదర్శి పి వినోద జాతీయ జెండాను ఎగురవేశారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్, షఫీ, సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోదాలు సంయుక్తంగా మాట్లాడుతూ దేశంలో పేదలు ధనికుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతుందని, ఉన్నవారి దగ్గర కొన్ని కోట్లాది రూపాయలు, కొన్ని వందల వేల ఎకరాల భూములుంటున్నాయని, లేని వారి దగ్గర పూటకు టీకాన ఉండడం లేదని, ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో భూస్వాములు, పెట్టుబడిదారులదే రాజ్యం, దేశాన్ని ఏలుతున్న పాలకులు, కార్పొరేట్ శక్తులకు, సంస్థలకు ఊడిగం చేస్తున్నారన్నారు। దేశ సంపదనంతా వాళ్లకు కట్టబెడుతున్నారన్నారు। దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి అక్షరాలు 70 సంవత్సరాలు పూర్తున్న సందర్భంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది। ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి, పరాయి పాలన పోవాలని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ నాయకత్వాన రాజ్గురు, భగత్ సింగ్, ఇంకోటి అశ్వతుల్లా ఖాన్, తాంతియా తోపే, రామ్ బిస్మిల్ లాంటి యువకిషోరాలు మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పిలుపుతో వీళ్ళంతా ఒక దళంగా ఏర్పాటు చేసేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎలాంటి మీ పరాయి పాలన రక్షించాలి, మా పాలన మాకు కావాలి, మా దేశం కావాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంటు, ఆ రోజు పంజాబ్ దేశం పార్లమెంట్లో ఒక బిల్లు జరుగుతుంటే ఆ బిల్లు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కలిసి ఒక గ్యాస్ బాంబ్ ఉండడంతో ఆ రోజు పార్లమెంట్ రద్దు అవుతుంది। రద్దయిన తర్వాత భగత్ సింగ్ను పట్టుకొని దేశద్రోహానికి పాల్పడాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ని ఆ రోజు ఉద్యోగం జరుగుతుంది। ఉరిసిన తర్వాత ఈ భారత దేశవ్యాప్తంగా బాగా చెదగిపోతుంది। దాని తర్వాత ఇక మాకు భగత్ సింగ్ సావు సాక్షిగా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఇక్కడ రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కడ పడితే అక్కడ అతను చేతులు ఎదుగుపడుతున్న పట్టుకొని ఆ బ్రిటిష్ పాలనకు, బ్రిటిష్ వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తారు। ఆ పోరాటంలో చివరికి గాంధీ నాయకత్వము, బాలగంగాధర్ తిలక్, అనేక మంది మహామహాన్ యోధులు ఈ దేశం మీ పరాయి పాలన మన విముక్తి కావాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం అవుతుంటే చివరికి ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము మీకు హింసించి మీ దేశాన్ని మేము పాలించలేము, ఈరోజు నుంచి స్వాతంత్రం చెప్పేసి ఆ రోజు ప్రకటించడం జరిగింది। అంటే కరెక్ట్గా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతుంది। పూర్తవుతున్న సందర్భంలో మరి ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పాలన వచ్చేసింది, మరి తర్వాత మోదీ పాలన వచ్చేసింది। దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పేదవాడుగానే, ధనవంతుడుగానే, సంపన్నంగా, అంటే ఒక్కొక్కరికి 100 ఎకరాల భూమి, లేనంటూ గుంట భూమి లేదు। అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ చాలామంది దేశ సంపద అంతా కొన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో చిక్కుపడింది। మరి దానికోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పేదల పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన నిరంతరం పోరాడుతూ దేశ స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి దక్కాలి, గుడ్డ నివాసం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ఆ నినాదంతో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయడం జరిగింది। మరి అలాంటి పార్టీ నాయకత్వాన ఈరోజు పార్టీ కార్యాలయం ముందు మనం జాతీయ పతాన్ని ఎగరవేయడం చాలా సురక్షితంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్ గారు వచ్చారు। వారు కూడా తన అమూల్యమైన సందేశం అనేది కోరుతున్నారు।